హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నెల్లూరు టు తిరుమలకి వెళ్తున్నాము. ఇప్పుడు వందే భారత్ ఎక్స్ప్రెస్ వస్తుంది చూడండి. ఇదే ఫస్ట్ టైం అండి మేము వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్కడం. మీరు కూడా మాతో పాటు ఎక్స్పీరియన్స్ని చూడండి. ట్రైన్ చాలా బాగుంది ఫ్రెండ్స్, చూడండి. సీటింగ్స్ కానీ అన్నీ చాలా బాగుంటాయంట. లోపల చూద్దాం. బయట నుంచి అయితే చాలా బాగుంది. ఇప్పుడు మేము వందే భారత్ ట్రైన్ ఎక్కుతున్నామండి. లోపల సీటింగ్స్ అనేవి ఎలా ఉంటాయో కొంచెం టెన్షన్గా ఉంది. డోర్ ఎలా క్లోజ్ అయిపోతాయో, మళ్ళీ ఎక్కుతామో ఎక్కలేమో అని కొంచెం టెన్షన్గా ఉంది ఎక్కేటప్పుడు. మొత్తానికి దిగే వాళ్ళు దిగుతున్నారు, మేమైతే ఎక్కడానికి ట్రై చేస్తాం. ఇది మా ప్రయాణం. ప్రస్తుతానికి మేము ఎక్కే టెన్షన్లోనే ఉన్నాం. దిగే వాళ్ళు దిగుతున్నారు, మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎక్కుతున్నారు. మా సీటింగ్స్ అన్నీ దొరికేసాయి. మేము అందరం కూర్చున్నాం చక్కగా. సీటింగ్స్ అంతా బాగున్నాయి. కొంచెం మా నెంబర్స్ అటు ఇటు కొంచెం కన్ఫ్యూజన్. అదిగో మా బుడ్డోడు, ఇంతలో మా బుడ్డోడు నేను చక్క అంత బాగా కూర్చున్నాడు. ఈ ట్రిప్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాం. మా యువాచన్ చక్కగా అరుస్తూ ఆడుతూ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. బాగా నవ్వుతూ హ్యాపీగా అందరితో ఎంజాయ్ చేస్తున్నాడు. ఒక్కడే సీట్లో కూర్చున్నాడు మొత్తానికి ఈసారి. మా జర్నీ స్టార్ట్ అయ్యింది ఇక్కడి నుంచి. బయట లొకేషన్స్ అన్నీ చూస్తూ చాలా స్పీడ్గా జెట్ స్పీడ్లో వెళ్ళిపోతుంది మా ట్రైన్ తిరుపతికి. మొత్తానికైతే మేము ఎంటర్ అవుతున్నాము పైకి. మా ప్రయాణం మొదలైంది కొండపైకి. ఘాట్ రోడ్లు మధ్యన మా ప్రయాణం చాలా బ్యూటిఫుల్గా. లొకేషన్స్ అన్నీ చాలా బాగున్నాయి. లోయలు, కొండలు, చాలా ప్రశాంతంగా మా జర్నీ స్టార్ట్ అవుతుంది. మేము కొండపైకి సుమోలో వెళ్తున్నామండి. బస్సులో వెళ్ళడం లేదు. సుమోలో వెళ్తున్నాం. చాలా బాగుంది లొకేషన్స్, గ్రీనరీ అంతా చాలా అందంగా ఉంది. పచ్చని చెట్లు, మంచి ఆక్సిజన్. మీరు కూడా ఇలాంటి మంచి ట్రిప్ ఒకటి వేసుకొని ప్రశాంతంగా వెళ్ళేసి రండి. చాలా హ్యాపీగా ఉంటుంది. మేమైతే బాగా ఎంజాయ్ చేస్తున్నామండి మా ఫ్యామిలీతో అందరం. చాలా హ్యాపీగా మంచి ట్రిప్ వేసుకున్నాము. ఇదిగోండి, ఇది దిగువ తిరుపతి లొకేషన్స్ ఇవి. చాలా బాగుంటుంది పైనుంచి కిందకి చూడడానికి. నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఆ లైట్స్ అన్నీ చూడడానికి చాలా బాగుంటుంది. ఇలా ఘాట్ రోడ్లో ప్రయాణిస్తూ ఉన్నాం మేము. అన్నదానం సత్రం ఉంది. ఇక్కడ వాల్ పేపర్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ వీడియోస్, ఫొటోస్ అన్నీ తీసుకుంటూ ఉన్నారు.
ఉంది. సీటింగ్ అంతా ట్రెడిషనల్గా బాగా వడ్డిస్తున్నారండి ఇక్కడంతా కూడా. చాలామంది కూడా సేవ చేయొచ్చండి అన్నదాన సత్రంలో కూడా మనలాంటి వాళ్ళు. చాలా బాగుందండి భోజనం ఇదంతా చాలా బాగుంది, చాలా చక్కగా ఉంది కదా సీటింగ్ ఇదంతా కూడా చాలా బాగుంది. ఇక్కడ నుంచి మనం ఇంకా జపాలికి వెళ్తున్నామండి. ఇదండి జపాలికి స్టార్ట్ అయ్యాము. ఇక్కడే చాలా బాగుందండి జపాలికి. ఎలా ఉంటుందో ఏందో ఫస్ట్ టైం వెళ్తున్నాము ఎక్స్పీరియన్స్. కానీ బయట వ్యూ మటుకు చాలా బాగుందండి. ఇక్కడ ఎంత బాగుందంటే నడిచి వెళ్ళడానికి కూడా చాలా బాగుంది. ఇక్కడ వెళ్దాం కదండి. అదంతా చాలా అంటే చాలా దట్టమైన అడవి అండి ఇది. ఎంత అడవి అంటే చాలా ఉందో. ఇక్కడ మా పిల్లి రూపా వీడియోలు ఫొటోస్ అన్నీ కవర్ చేస్తూ ఉన్నారు. చాలా ఘాట్ రోడ్ ఉంది ఇక్కడ కూడా. జపాలి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం అండి ఇది. ఇదేనండి స్టార్టింగ్. ఇక్కడ నుంచి మనం మెట్ల ద్వారా వెళ్ళాలి. కానీ మెట్లు ఉన్నాయండి, అమ్మో అసలు ఎక్కలేకపోతున్నామండి. దీని బదులు తిరుపతిలో చాలా మెట్లు చాలా కంఫర్ట్గా బాగున్నాయి ఎక్కేసాము. ఇక్కడ ఎక్కుతుంటే కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, చిన్నగా రావట్లేదండి, రేంజ్లో రావట్లేదు. కానీ చాలా అంటే చాలా బాగుందండి వ్యూ. చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ మటుకు. ఇక్కడ రాళ్ళు పెడుతున్నారండి, వాళ్ళ కోరికలు ఏమైనా కోరుకుంటున్నట్టున్నారు. ఇక్కడ రాళ్ళ మీద రాళ్ళు పెట్టి కానీ చాలా బాగుందండి. మా ముందు మా అమ్మ, మా మమ్మీ, మా పిన్ని అందరూ వెళ్తూ ఉన్నారు. కానీ ఎక్కుతుంటే చాలా కష్టం అనిపించిందండి. ఎంత కాళ్ళు ఇంకొక వైపు ఎండ బాగుంది అసలు. కానీ వ్యూ మటుకు చాలా అంటే చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. లోయలు కానీ అదంతా చాలా అంటే చాలా బాగుంది. కానీ ఎక్కేటప్పుడు చాలా కాళ్ళు నొచ్చుతున్నాయి, కాళ్ళు నొప్పులు అంతా చాలా. కానీ వ్యూ మటుకు సూపర్, వెళ్తూ ఉంటే చాలా బాగుంది. ఇంకా మా మమ్మీ పని అయిపోయింది, కూర్చున్నారు కాసేపు. కాళ్ళు అంటే చాలా నొప్పి పుడుతున్నాయండి కాళ్ళు. ఎక్కుతుంటే కూడా ఇంకా ఏంది ఇంకా ఇక్కడ ఎంత వస్తూ ఉంది అన్నట్టు. చాలా చాలా కష్టపడ్డామండి వెళ్ళేదానికైతే. కానీ వ్యూ చూడండి ఎంత బాగుందో, స్కై చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా ప్రశాంతంగా చాలా బాగుంది ప్లేస్. ఇంకా ఉంటుందండి, ఒక 3 కిలోమీటర్స్ దాకా ఉంటుంది ఈజీగా. వ్యూ మట్టుకు చాలా అంటే చాలా బాగుంది. ఇట్లనే కొండలు, చాలా అడవి కోడులు అవి కూడా ఉన్నాయండి, రామచిలుకలు, రకరకాల బర్డ్స్. ఆ ఎల్లో బోర్డ్ కూడా చాలా చక్కగా ఉందండి. కానీ వెళ్తుంటే కాళ్ళు మటుకు లాగేస్తున్నాయండి. ఎక్కుతూ ఉంటే ఇంకా వెళ్ళాలండి, ఇంకా చాలా దూరం వెళ్ళాలండి. చూడండి ఎంత బాగున్నాయి ట్రీస్, చాలా బ్యూటిఫుల్గా. లొకేషన్ అయితే సూపర్ ఉందండి. వెళ్తుంటే ఆ లొకేషన్ చూస్తూ వెళ్తుంటే కాళ్ళ నొప్పులు కూడా మనకి అంతగా అనిపించట్లేదు. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ బ్యాంబూ ట్రీస్ ఎక్కువ ఉన్నాయండి, చాలా అంటే చాలా. ఆల్మోస్ట్ ఇంకా చాలా ఉంది, హాఫ్ రీచ్ అయ్యాం. వే కూడా ఎంత బాగుందంటే చూస్తుంటే అసలు చాలా అంటే చాలా బాగుంది. స్టెప్స్ కూడా చాలా నీట్గా చక్కగా, కానీ చాలా ఇది బాగా నీట్గా. ఇక్కడ ఊడ్చేవాళ్ళు కూడా నీట్గా చేస్తున్నారండి. ఇక్కడ చూడండి ఎంత పెద్ద ఎత్తైన కొండలు, బ్యాంబూస్ ట్రీస్ ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో. కానీ వ్యూ మటుకు సూపర్ అండి. నాకైతే చాలా
ఇక్కడ నడుస్తుంటే పీస్ఫుల్గా మైండ్ అంతా చాలా బాగుంది. తిరుపతికి వెళ్ళే వాళ్ళు డెఫినెట్లీ ఇక్కడ కూడా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. పైన కొండ మీద కూడా టెంపుల్ కూడా చాలా బాగుంది చక్కగా. అంతా బ్యాంబూ ట్రీస్ అండి, చాలా బాగున్నాయి. అమ్మ ఏదో మాట్లాడుతూ వస్తూ ఉంది. వాళ్ళ చెల్లి ఆమె బాగా కామెడీ చేసుకుంటూ మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ట్రీస్ చూడండి ఎలా ఉన్నాయో. మంకీలు చూడండి, ఓర్ నాయన ఎన్ని ఉన్నాయంటే బ్లాక్ మంకీలు ఫేస్ మీద చాలా బాగున్నాయి అసలు. ఆ బ్యాంబూ ట్రీస్ దగ్గర చూడండి, మంకీ ఇది చూడండి ఎలా ఉందో. కొబ్బరి గిన్నె ఇచ్చారు ఎవరో, నీట్గా చక్కగా తీసుకొని తింటూ ఉంది. అదే పెట్టారు ప్రసాదం, తింటూ ఉంది. ఇక్కడ చూడండి కోడలు ఎలా ఉన్నాయో. దానికి చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నాయండి. దానికి ఈ అడవి కోళ్ళు అనుకుంటాను. అంత చక్కగా ఎన్ని కోడి పిల్లలు ఉన్నాయి దానికి. చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చెట్లు. ఇవన్నీ బ్యాంబూ ట్రీస్ అనుకుంటానండి. చాలా అంటే చాలా బాగుంది, చల్లగా గాలి. వచ్చేసాము, ఇంకా కొంచెం దూరమే ఉంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ట్రీస్ అంతా చాలా చాలా పెద్ద అడవండి ఇది. అసలు లోపల లోయలు కానీ అవన్నీ ఎట్లా ఉన్నాయంటే భయం వేస్తుంది. ఏమైనా వస్తాయేమో పులులు అలాంటివి కూడా. సేఫ్టీ ఏం లేదు ఇక్కడ, కానీ మనుషులు వెళ్తున్నారు కాబట్టి కొంచెం భయమే ఉండదు. నైట్ 7 లోపల గుడి క్లోజు, ఎందుకంటే అంతా అడవి కదా. ఇంకా చూసేదానికి అదంతా ఇంకా జనాలు అదంతా రాలేరు, అందుకని 7కి క్లోజ్ చేసేస్తారు. ట్రీస్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఎప్పుడో వేసారో కానీ తిని అంత పెద్ద ట్రీ అయిందో. ఎంత పెద్ద ట్రీస్ ఉన్నాయి చూడండి. నాకు తెలిసి వీటికి 100 సంవత్సరాలే ఉండొచ్చు. పని అయిపోయింది సార్. చెప్పాలంటే మేమే ఎక్కలేకపోయామండి, వాళ్ళు పాపం ఎలా ఎక్కుంటారో ఏం చేస్తున్నారు. మేము
ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే మేము నవ్వుకుంటూ ఉన్నాము. ఆల్మోస్ట్ వచ్చేసామండి టెంపుల్కి. చాలా బాగుందండి. అయితే వ్యూ మటుకు సూపర్గా ఉందండి. చెట్లు కానీ ప్లేస్ కూడా చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. షాపింగ్ కూడా చాలా లిమిటెడ్గానే ఉంది. కొండ లోపలికి పైకి కూడా ఏం మేము వెళ్ళలేము. దగ్గర షాపింగ్ ఇది కోనేరు ముందు వ్యూ చాలా బాగుంది. పీస్ఫుల్గా ఇక్కడ మంచి చాలా ఉన్నాయి. అంతేనండి మన వీడియో. ఇంకా టెంపుల్ లాస్ట్